తిరుపతి ఎట్లా పోవాలి, తిరుమల అంటే ఏంటిది, అసలు ఏ విధంగా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఈ ఫాలో అయిన తర్వాత నువ్వు ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నీ వాట్సాప్లో స్టేటస్ పెట్టు. హలో గైస్, నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? చూసిగా తమ్నెల్. అసలు తిరుపతి ఎట్లా పోవాలి, తిరుమల అంటే ఏంటిది, అసలు ఏ విధంగా దర్శనం చేసుకోవాలి అన్న. ఇప్పుడు అర్జెంట్ పోదాం అనుకుంటాను, అసలు ఇంతవరకు నేను తిరుపతి పోవాలి, అది వారికి వేనా, కానీ కన్ఫ్యూజ్ అయినా ఎట్లా దర్శనం చేసుకుంటున్నా, తాగమాగుంది. ఇవన్నీ క్వశ్చన్లకి ఇది ఒక్కటే వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీరే సొంతంగా వెళ్తారు. అంతా అట్లా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో గిట్ట నచ్చింది అనుకో, మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో కంప్లీట్ అయిన తర్వాత వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అండ్ వీడియో ఇదంతా సోది లేకుండా షురు చేద్దాం. ఫస్ట్ తిరుపతి. ఇక మీరు జర్నీ చేస్తారు కదా, ట్రైన్ జర్నీ దిగినాక తిరుపతి దిగిన తర్వాత ఫస్ట్ రూమ్స్, టెంపుల్ దేవస్థానంది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అంటారు. వీటికి సంబంధించిన రూమ్స్ కొన్ని ప్లేసెస్ ఇస్తారు స్టే చేసేదానికి. ఇట్లా రూమ్స్ దొరుకుతాయి, అక్కడ లాకర్స్ ఉంటాయి. ఇక రూమ్స్ లాకర్స్ లేకపోయినా ఇట్లా హాల్స్ లెక్క ఉంటాయి పండుకోనికి. అలా వాష్రూమ్ టైల్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ తిరుపతిలో స్టేస్ ఎక్కడ అంటే విష్ణు నివాసం, శ్రీనివాస కాంప్లెక్స్. విష్ణు నివాసం ఏంటంటే రైల్వే స్టేషన్ ఎదురుంగా ఉంటుంది, దిగుడుతున్న ఎదురుంగా ఉంటుంది విష్ణు నివాసం. అండ్ శ్రీనివాస కాంప్లెక్స్ ఇది బస్ స్టాండ్, తిరుపతి బస్ స్టాండ్ ఎదురుంగా ఉంటుంది. అందులో ఇట్లా రూమ్స్ దొరుకుతాయి, అలానే లాకర్స్ దొరుకుతాయి, హాల్స్ ఉంటాయి, అండ్ ఫుడ్ కూడా పెడతారు. ఓకే, ఈ విధంగా ఉండడానికి కింద తిరుపతి అంటారు, తిరుపతి మీద ఇంకన్నా సాయం ఉండేది తిరుమల. అర్థమైంది? అండ్ సపోజ్ మీరు సడన్గా పోదాం అనుకుంటున్నారు, సడన్గా పోదామన్నా కూడా టికెట్స్ దొరుకుతాయి. ఫ్రీ దర్శనం వెళ్ళనుకో దాదాపు 18 గంటలు ఉండొచ్చు, ఒకసారి 12 గంటలు ఉంటుంది, ఒకసారి 24 గంటలు, ఒక్కసారి 2 రోజులు కూడా వెయిటింగ్ హాల్స్ ఉంటావు. ఇదంతా తప్పించుకోవడానికి సర్వ దర్శనం టోకెన్స్ అని ఉంటాయి, SSD అంటారు. దీనికి ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలి. ఎంతమంది పోతారో అంతమంది ఆధార్ కార్డు పట్టుకొని లైన్లు ఉండాలి. అసలు ఎక్కడెక్కడ ఇస్తారో ప్లేస్ చెప్తా. విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటాగా, దాన్ని విష్ణు నివాసం అంటారు, అక్కడ ఇస్తారు. నెక్స్ట్ శ్రీనివాస కాంప్లెక్స్ తిరుపతి బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది, అక్కడ ఇస్తారు. అండ్ భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్లు ఎక్కుతారుగా, దాని అక్కడనే ఉంటుంది, ఆడ భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేస్ల స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లు ఇస్తారు. మళ్ళీ మీరు అలిపిరి మెట్లు ఇప్పుడు టికెట్లు ఇస్తారుగా, లేరు. అలిపిరి మెట్లు ఎక్కాలంటే టికెట్లు ఏం లేవు, సీదా ఎక్కుడే. ఒకప్పుడు ఉండేటి, ఇప్పుడు శ్రీవారి మెట్టు టికెట్ ఇస్తున్నారు. ఎక్కడ భూదేవి కాంప్లెక్స్ కాడ ఇస్తున్నారు. ఇట్లా యూజ్ చేయ, ఇట్లా మీ ప్లాన్ తగ్గట్టు ఏది ఎట్లా వెళ్దాం అంటే ఇది. అండ్ టికెట్ కూడా ఆఫ్టర్నూన్ 3 PM ఇస్తున్నారు, మధ్యాహ్నం 3 గంటలకి ఇస్తున్నారు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఈరోజు టికెట్ తీసుకుంటే రేపటి సాయంత్రం ఉంటాను 24 hours తర్వాత దర్శనం ఉంటుంది. దర్శనం ఎంత 4 to 6 hours దర్శనం అయిపోతుంది అన్నట్టు. ఒకవేళ మీరు ఫ్రీ వేరనుకో 24 hours పైన కావచ్చు, 20 hours కావచ్చు, 18 hours కావచ్చు. అదే మన దగ్గర SSD టోకెన్ ఉందనుకో 5 to 6 hours దర్శనం కంప్లీట్ అయిపోతుంది. అట్లా దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు టోకెన్ చెప్పిన, స్టే చెప్పేసిన కింద తిరుపతిలో టోకెన్లు ఎక్కడ తీసుకున్నా దర్శనం వెళ్ళడానికి చెప్పిన, అర్థమైందిగా. అండ్ దర్శనం ఇప్పుడు మన తిరుపతికి మీదికి బస్ ఎక్కచ్చు, మీరు అలిపిరి మెట్లు ఎక్కచ్చు, శ్రీవారి మెట్లు ఎక్కచ్చు. దాన్ని బట్టి మీదికేనట తిరుమల అంటారు. తిరుమలలో పెద్ద బస్ స్టాండ్, బాలాజీ బస్ స్టాండ్, అట్లా పట్టణ బస్ స్టాండ్ ఉంటుంది. పాప వినాశనం బస్ స్టాండ్ అనుకుంటే వివిధ బస్ స్టాండ్ ఉంటాయి, కానీ మెయిన్ బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్. గుర్తుపెట్టుకోండి, బాలాజీ బస్ స్టాండ్. అక్కడ బాలాజీ బస్ స్టాండ్ దిగిన తర్వాత అక్కడనే రూమ్స్ దొరుకుతాయి, లాకర్స్ కూడా దొరుకుతాయి. రూమ్ దొరికితే రూమ్ ట్రై చేయండి, లాకర్ దొరికితే లాకర్స్. ఈ ఏం దొరకకపోతే మధ్యలో చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రూమ్స్ ఏంటంటే బాలాజీ బస్ స్టాండ్ నుంచి స్ట్రేట్ నడవాలి. నడిచిన తర్వాత ఒకటి అన్నమయ్య సర్కిల్ వస్తుంది, ఒకటి మన కామన్గా చూస్తాం మన విష్ణుమూర్తి తిరుపతి వెంకన్న స్వామి ఫోటో సెల్ఫీ పాయింట్ ఉంటుంది, అక్కడనే సిఆర్ఎఫ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సిఆర్ఎఫ్ ఆఫీస్ ఉందిగా, అక్కడ ఎర్లీ మార్నింగ్ 5కి పోతే బెటర్. ఉదయం 5 గంటలకు పోతే మీకు జల్దీ 2-3-4 hours మీకు అలాట్మెంట్ అయిపోతుంది అన్నట్టు. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్ పోతా అంటే ఎర్లీ మార్నింగ్ 5కి పోతే 10 వరకు మెసేజ్ వస్తుంది. ఒక 5 hours గ్యాప్లో మీకు ఇచ్చిన నెంబర్కి మెసేజ్ వస్తుంది. 50 రూపీస్ ఉంటాయి, 100 రూపీస్ ఉంటాయి, 1000 రూపీస్ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆన్లైన్లో అంటే మీరు 3 months ముందు బుక్ చేసుకుంటే అక్కడ సిఆర్ ఆఫీస్ కాడనే ఒకటి కౌంటర్ ఉంటుంది. అడిగిపోతే మీరు
ఇది ఆన్లైన్లో బుక్ చేసిన రిసిప్ట్ పెడితే మీకు అలాట్మెంట్ చేస్తారు. ఆ విధంగా ఆన్లైన్ అయితే మీరు 3 months బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దర్శనం వెళ్దామంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాను రూమ్కి 3 months ముందే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ అంటే ఎప్పుడు అంటే అప్పుడు దొరుకుతాయి, కానీ ఉదయం 5 గంటలకు పోతే కొంచెం తొందరగా దొరుకుతాయి. రూమ్స్ చెప్పినాగా లాకర్స్ ఏంటంటే ఇప్పుడు బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది కదా, బాలాజీ బస్ స్టాండ్ కాడనే బస్ స్టాండ్ ఉంటుంది, దాని పక్క పొంటి ఇటు ఎగ్జిట్ ఎంట్రీ మధ్యలో పద్మనాభ నిలయం అని ఉంటుంది, అదొకటి లాకర్. ఇంకోటి కొంచెం ముంగడికి పోతే అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంటుంది, అక్కడ దాని ఆపోజిట్ రోడ్ దాటాలి. మళ్ళీ అది దాటిన తర్వాత ఇంకొక లాకర్ ఉంటుంది. 2 చెప్పినాక మళ్ళీ ఇంకోటి బాలాజీ బస్ స్టాండ్ ఎగ్జిట్ అయితే బస్సులు బయటకు వచ్చే బస్సులు ఉంటాయి కదా, దాని ఆపోజిట్ రోడ్ దాటితే ఇంకొకటి అక్కడ ఒకటి ఉంటుంది. ఆపోజిట్ రోడ్ దాటిన తర్వాత అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంటుంది, 3వ లాకర్. ఇప్పుడు 3 చెప్పిన. ఇంకోటి సిఆర్ ఆఫీస్ కాడ ఇంకొక లాకర్. ఆ విధంగా మొత్తం 4 లాకర్లు ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఉపయోగించుకోండి. ఒక రూమ్ దొరకపోయినా అనుకో లాకర్ ట్రై చేయండి. ఇప్పుడు నేను 4 ప్లేసెస్ చెప్పినా కానీ లాకర్స్ ఉంటాయి. మొత్తం టీటీడీ వాళ్ళే అండ్ ప్రైవేట్గా ఎప్పి ఉండే లాకర్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. మొత్తం టీటీడీ దేవస్థానం సంబంధించిందే ఉంటాయి మొత్తం మీద. రూమ్ దొరకండి, రూమ్ దొరకపోతే లాకర్ ట్రై చేయండి. ఒకవేళ లాకర్ దొరకకపోతే ఏ విధంగా పోవాలో మళ్ళీ చెప్తా. అండ్ ఇక్కడ కంప్లీట్ అయిందిగా. ఇప్పుడు రూమ్స్ దొరికినాయి, లాకర్స్ గురించి చెప్పిన. అసలు ఎంటికలు ఎక్కడ ఇస్తారు, ఎంటికలు పట్టని ప్లేస్లు ఇస్తారు, తలనీలాలు. అసలు మెయిన్ పెద్దది ఉంటుంది అన్నట్టు హాల్, అది ఎక్కడ తలనీలా ఇచ్చేది పెద్దది బిల్డింగ్. ఫస్ట్ అన్నమయ్య సర్కిల్ ఉందా, మన లాకర్ అక్కడ సర్కిల్ ఉంటుంది అన్నట్టు, అన్నమయ్య సర్కిల్. దాని పక్క పొంటి ఒక రేక్ షెడ్ వేసి ఉంటుంది, దాని కిందికి వెళ్ళి స్టెప్స్ ఉంటాయి డౌన్కి మొత్తం ఇట్లా దిగాలన్నట్టు. అది దిగిన తర్వాత అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ పక్క పొంటి ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆడికి ఏనాక మీరు ఎవ్వరిని అడిగి చెప్తారు, అన్న తలనీలాలు ఎక్కడ ఇచ్చాడు అంటే ఆడికి చెప్తారు. ఆడికి ఏనాక పోండి, వాళ్ళ లోపల మీకు తలనీళ్ళు ఇచ్చేసి కొంచెం ఫ్రీగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. కళ్యాణకట్ట బాగా అంటే బాగా పెద్దగా ఉంటుంది కళ్యాణకట్ట. అక్కడ తలనీళ్ళు ఇచ్చిన తర్వాత అలానే హాట్ వాటర్ ఉంటుంది, కూల్ వాటర్ ఉంటుంది, స్నానం చేయొచ్చు. అండ్ ఇక్కడ తలనీళ్ళు ఇచ్చిగా అక్కడి నుంచి వెళ్ళి మెయిన్ గోపురం టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ కాడికి పుష్కరిణి కాడికి వచ్చేసేయండి. పుష్కరిణి కాడికి వచ్చినాక అక్కడ కూడా మీరు స్నానం చేయాలి. అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి పుష్కరిణి కాడ స్నానం చేయొచ్చు. ఆ విధంగా చూసుకోండి. పుష్కరిణి కాడికి వచ్చిన తర్వాత అది పుష్కరిణి గురించి చెప్పలేదు. పుష్కరిణి అంటే టెంపుల్ కాడ ఏంటంటే మెయిన్ పుష్కరిణి అంటే సపోజ్ కోనేరు అంటారు, అవి వేరు, పుష్కరిణి వేరు. పుష్కరిణి ఏంటంటే పుష్కరాలు అన్నట్టు. మనకి ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు కామన్గా చెప్పాలంటే పుష్కరాలు ఎన్ని ఇయర్స్కి వస్తారంటే 12 years ఒకసారి వస్తాయిగా. ఇక్కడ ఏంటంటే పుష్కరాలు అంటే ఈ వాటర్ ఎప్పటికీ ఉంటాయి అన్నట్టు. ఆ విధంగా పుష్కర్ అని పేరు వచ్చింది అన్నట్టు అంతా. ఆ విధంగా అక్కడ స్నానం చేయాలి. తిరుమల పోతే ఒక్కసారైనా పుష్కరంలో తాను చేయకుండా రాకుండా, వాటర్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. అండ్ అక్కడనే ఎక్స్చేంజింగ్ క్లాత్స్ ఉంటాయి. ఆడనే స్నానం చేసేదానికి గదులు కూడా సపరేట్ ఉంటాయి. మళ్ళీ క్లాత్ విండుకొని ఎండేసేదానికి కూడా ఉంటాయి అక్కడనే. మొత్తం పుష్కరిణి బయటనే అంత పెద్ద గ్రౌండ్ లెక్క ఉంటుంది అన్నట్టు. అండ్ అక్కడనే అన్నప్రసాద కేంద్రం ఉంటుంది, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మీకు దగ్గర ఉంటుంది. ఒకవేళ మీకు రూమ్ దొరకపోయినా, లాకర్ దొరకపోయినా, మొన్న రీసెంట్ నేను తిరుమల పోయినా, సడన్గా అనుకొని పోయినా, ఇలా అనుకొని రేపు పొద్దునే పోయినా, అసలు అప్పుడు రూమ్ బుక్ చేయాలి, లాకర్ బుక్ చేసుకో. అక్కడ ట్రై చేసిన రూమ్ దొరకాలి, లాకర్. ఏం చేసిన అంటే పుష్కరిణి ఉంది ఆ టెంపుల్, ఆ పుష్కరిణికైనా స్నానం చేసి దాని పక్క పోంటుంటే మనం క్లాత్ విండేసుకొని ఎండేసుకోవచ్చు. ఆడ ఏంటంటే గ్యాలరీలు ఉంటాయి, స్లీప్ చేయొచ్చు, నిద్రపోవచ్చు. అండ్ అక్కడనే అన్నప్రసాదం కేంద్రం తినచ్చు. అండ్ దర్శనం కూడా అక్కడనే పోవచ్చు. మొత్తం అక్కడనే ఎవ్రీథింగ్, వాష్రూమ్స్, టాయిలెట్స్, ఎవ్రీథింగ్ అన్నట్టు, ఫుడ్, డ్రింకింగ్ వాటర్, ఎవ్రీథింగ్ ఆడ పుష్కరిణి కాడంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆ విధంగా. అండ్ ఇవి అన్నీ ఇప్పుడు చెప్పినాగా. అసలు దర్శనం ఎట్లా పోవాలి, ఫస్ట్ దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, షార్ట్ కట్ చెప్తే ఇది గుర్తుపెట్టుకొని షార్ట్ కట్లు ఉంటాయి. ఫస్ట్ ఈ తిరుమల పోతే ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం, కలియుగ దైవం. కానీ ఆ ప్లేస్ ఫస్ట్ వరాహ హచ్చి అక్కడ సెటిల్ అయి ఉన్నాడు, వరాహ హచ్చి ఉన్నాడు ఫస్ట్. అది వరాహ క్షేత్రం అంటారు బేసికల్లీ. అక్కడ వరాహ హచ్చి ఉంటాడు. శ్రీనివాసు తర్వాత వచ్చి అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు, ఏది వరాహ స్వామిని, శ్రీనివాసుడు ఏమంటాడంటే, వరాహ నీ క్షేత్రంగా నేను అచ్చిడ ఉంటా, కొంచెం నీ ప్లేస్లో నాకు కొంచెం చోటు ఇవ్వని అడుగుతాడు అన్నట్టు. ఆ విధంగా అక్కడ వచ్చి ఉంటాడు. అది చెప్పినప్పుడు ఏం చెప్తా అంటే, ఫస్ట్ నీ దర్శనం చేసుకోతే దర్శనం చేసుకున్నా కానీ ప్రాప్తి ఉండదని చెప్తాడు అన్నట్టు శ్రీనివాసుడే. ఫస్ట్ మీరు పోతే వరాహస్వామి దర్శనం చేసుకున్నాకనే శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలి. మీరు సీదా వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు, మీరు చేసుకున్న దర్శనం కూడా వాల్యూ ఉండదు అన్నట్టు. అది వెంకన్న స్వామి చెప్పింది.
ఫస్ట్ అడిగి పోతే వారాస్వామి పుష్కర్ని పక్క పంట ఉంటుంది. పుష్కర్ని స్నానం చేయాలి, ఫస్ట్ పుష్కర్ని స్నానం చేయాలి. ఏ విధంగా దర్శనం పోవాలి, ఫస్ట్ పుష్కర్ని స్నానం చేసిన తర్వాత వరాహ టెంపుల్కి దర్శనం చేసుకొని దాని తర్వాత టెంపుల్ ఉంటుందిగా, టెంపుల్ గోపురం కాడ ఫోటోలు దిగుతారు. దాని పక్క పొంటి ఒకటి సుపదం ఎంట్రీ ఉంటుంది, సుపద ఎంట్రీ ఓకూలి, అది చిన్నపిల్ల దర్శనానికి. దాని పక్క పొంటి స్టెప్స్ ఉంటాయి మీదికి ఎక్కడానికి, అదే హతిరాం బాబాజీ మఠం ఉంటుంది స్టెప్స్. ఆ మీదికి ఎక్కిన తర్వాత మీకు టికెట్ అది మన స్లాటెడ్ సర్వదర్శనం కింద టోకెన్ తీసుకుంటాంగా, టోకెన్ తీసుకుంటే లొకేషన్ ఉంటుంది అలా. సపోజ్ ఇప్పుడు నేను పోయినప్పుడు ATGH అని లొకేషన్ వచ్చింది, ఆడికి రిపోర్ట్ చేయాలన్నట్టు మన టోకెన్ దాచిపెట్టుకోవాలి. ఫస్ట్ మనం సర్వదర్శనం టోకెన్ కింద తీసుకుంటారని చెప్పినా కదా టోకెన్లు, అది ఉంటే 6 hours దర్శనం చేసుకోవచ్చు, 5 to 4 hours కూడా కావచ్చు ఒకసారి. ఆ టోకెన్ మనం దాచిపెట్టుకోవాలి, ఫోన్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఆ టోకెన్ లొకేషన్ పెట్టుకోవాలి మీదికైన తర్వాత. ఆ స్టెప్స్ ఎక్కి మీదికైనాక షార్ట్ కట్ అన్నట్టు, ఇదంతా మీకు తిరుగుడు ఉండదు. మళ్ళీ ఈ టెంపుల్ పక్క పంట ఒక స్టెప్స్ ఉంటుంది, మీకైనాక మీరు లొకేషన్ పెట్టుకోవాలి, షార్ట్ కట్ లొకేషన్ వస్తుంది. అక్కడికి అయినాక రిపోర్ట్ చేసి దర్శనం పోవచ్చు. ఆ టోకెన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 300 రూపీస్ టోకెన్స్ అండ్ ఇప్పుడు స్లాటర్ సర్వదర్శనం టోకెన్లు, VIP దర్శనం, ఇవన్నీ ఏంటంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 నుంచి ఉంటుంది. ఇది కొంచెం జల్లి అయిపోతుంది. ఇప్పుడు ఫ్రీ దర్శనం పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని గంటలు పడితే వాళ్ళకే తెలియదు. రద్దీ బట్ట ఒకసారి 20 hours అయితే, ఒకసారి 24 hours, ఒకసారి 40 hours, ఒకసారి 2 రోజులు, ఒకసారి 3 రోజులు, ఆ విధంగా ఉంటాయి. వీళ్ళని ఏంటంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 వేస్తారు అన్నట్టు. ఇది బాగా టైం తీసుకుంటుంది మొత్తం. అండ్ మీరు పోయేతో వల్లే బ్యాగ్స్, సెల్ ఫోన్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. మీరు వేరే సపరేట్ ఎక్కడ ఇచ్చుడు ఏముండదు. మీరు దర్శనంకి పోయేటప్పుడే బ్యాగును సెల్ క్యారీ చేయండి. మధ్యలో పోయినాక సెల్ ఫోన్ బ్యాగ్ కౌంటర్స్ వస్తాయి, వాళ్ళు తీసుకుంటారు. మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఆయనతో దాచిపెట్టుకోండి, జేబులో పెట్టుకోండి, పాకెట్లో రిసిప్ట్ అట్లే పెట్టుకోండి. అండ్ ఈ కాంప్లెక్స్లో పోయిన తర్వాత, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ పోతారుగా, పోయిన తర్వాత మీకు ఫుడ్, వాటర్, టాయిలెట్స్ వస్తే టాయిలెట్స్ అక్కడ అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్, మీకు ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఈ దర్శనం కంప్లీట్ అయ్యి బయటకి ఎగ్జిట్ అవుతాగా, ఇది పోతే లడ్డూల కౌంటర్ ఉంటుంది. అండ్ దీని ఎగ్జిట్ అనే గుడి గోపురం ఉంటుంది కదా, దాన్ని ఎదురుగానే కొబ్బరికాయ టెంకాయలు కొడతారుగా, ఆ టెంకాయలు కొట్టినాక ఇటు కొంచెం ఈ సైడ్ పోవాలి. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, టెంపుల్ మీరు కొబ్బరికాయ కొట్టినాక అక్కడ మీద ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి వెళ్ళి ఒక పక్క పండు ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీకి అయిన తర్వాత లగేజ్ కౌంటర్ కనిపిస్తుంది. ఆడిపోయి మీరు తీసుకోవచ్చు. మనం ఇచ్చిన రిసిప్ట్ చూపెట్టాలి. రిసిప్ట్ చూపెట్టినాక మీకు ఫోన్, లగేజ్ అవి ఇచ్చేస్తారు. దాన్ని పట్టుకొని మీరు ఈ లడ్డూలు తీసుకొని మీరు అక్కడ ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టు ఈ విధంగా. అండ్ అక్కడ మళ్ళీ టెంపుల్ అక్కడ అగరబత్తులు కూడా ఉంటుంది, స్టాల్స్ ట్రై చేయండి. ఏదంటే మనం విష్ణుమూర్తి దండలు వేస్తారు, అవి దాన్ని పొడి చేసి అగరబత్తుల లెక్క ప్రిపరేషన్ చేస్తుంది ఇప్పుడు. అండ్ తీసుకోవచ్చు. అండ్ దర్శనంలో కూడా రకరకాల దర్శనం ఉంటాయి. ఇప్పుడు మొత్తం చెప్పినాక దర్శనం, ఫ్రీ దర్శనం ఉంటుంది, దివ్య దర్శనం ఉంటుంది, మళ్ళీ స్లాటెడ్ సర్వదర్శనం ఉంటుంది, 300 రూపీస్ టికెట్ ఉంటుంది, VIP దర్శనం ఉంటుంది, శ్రీవాణి దర్శనం ఉంటుంది, అర్జిత సేవలు ఉంటాయి, ఎలక్ట్రానిక్ లక్కీ టిప్పు అండ్ అంగ ప్రదక్షిణ సేవ. మస్తు రకాలు ఉంటాయి మీకు దర్శనం, ఒకటే ఉండదు. ఆ విధంగా మీరు మొదటి దర్శనం చేసుకోవాలంటే అర్జిత సేవ బుక్ చేసుకోండి. లేదంటే 10,000 ఒక పర్సన్కి ఉంటుంది, 10,000 ఒక పర్సన్కి. అట్లా కూడా శ్రీవాణి టికెట్ బుక్ చేసుకొని మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. మనం దర్శనం చేసుకునేది కామన్గా అందరూ 80-90% దాకా దర్శనం చేసుకునేది జేవిజల్ దగ్గరనే 4th గడప కానీ దర్శనం చేసుకుంటారు. ఇంకా అది ఏంటంటే మనకు 80 feet ఉంటుంది దేవుని విగ్రహించాలి. మనం చూసుడు డిస్టెన్స్ ఎంత అంటే 80 feet ఉంటుంది. చెప్పినాగా తిరుపతి గురించి స్టే చెప్పిన, తిరుమల స్టే చెప్పిన, ఫుడ్, బెడ్, ఇక మీకు అన్నీ చెప్పిన. ఇంకా అయినా కానీ మీకు అర్థం కాకపోతే నా ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అందులో మెసేజ్ చేయండి. లేదంటే మన యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్లో కమెంట్ చేయండి. కమెంట్ రెండిపోవాలి. మీకు ఏ క్వశ్చన్, చిన్న క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినా కమెంట్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు వీడియో మొత్తం చూసిగా నచ్చిందనుకో పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మణికంఠ వ్లాగ్. అండ్ వీడియో మీకు నచ్చితే పక్కా కొంచెం సపోర్ట్ చేయండి. మీ మన వాట్సాప్ ఉంది స్టేటస్ పెట్టి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మన 1K సబ్స్క్రైబర్ అయినాక, సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనం 50% ఎవ్రీ మంత్ మనకు వచ్చే రెవెన్యూ హెల్ప్ చేద్దామని పెట్టినా. నా 1K అయితే మీరు సపోర్ట్ చేస్తారు. ఇంత మంచి కంటెంట్ మీకు, ఇంత మంచి జల్లి దర్శనం అయ్యేటట్టు చెప్పినా కాబట్టి కొంచెం ప్లీజ్. అండ్ వీడియో నచ్చితే పక్కా కమెంట్ చేయి. నువ్వు ట్రిప్ వెళ్ళిన తర్వాతనే స్టేటస్ పెట్టు. ఇప్పుడు చెప్పిన ఈ ఫాలో అయిన తర్వాత నువ్వు ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నీ వాట్సాప్లో స్టేటస్ పెట్టు. అండ్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే మెసేజ్ చేసేయి. బాయ్ బాయ్.